చెప్పాను నేను, మనం డిజిటల్ అంటే మనకి 001, 100 ఇలాంటి డివైజెస్‌ని మనం అనలాగ్ సిగ్నల్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. అది ఈ సర్క్యూట్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఓకే. అయితే ఈ సర్క్యూట్ యొక్క డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే మనకి యాస్ ద బిట్స్ ఓకే 3 చూసారు కదా మనం. ఇదిగోండి ఇది B0. B0 అంటే ఎల్ఎస్బి అన్నమాట. ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, లెట్ మీ రైట్ డౌన్ ఎల్ఎస్బి అండ్ B0 అంటే ఎల్ఎస్బి, B2 అంటే ఎంఎస్బి. ఓకే, అదే మీరు ఇది 3 డిజిట్ వెయిటెడ్ రెసిస్టర్ డిఎస్సి. ఓకే, but if you want fourth digit, what you have to add one more resistor. ఓకే, ఇట్ సైడ్ ఇంకో వన్ మోర్ రెసిస్టర్ యాడ్ చేస్తాం అనమాట, అంతే 4 digits కి. ఓకే, అయితే దాని వాల్యూ ఎలా ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఎంఎస్బి అంటే ఇదిగోండి 0, లేకపోతే మీకు ఎప్పుడు 001 తీసుకుంటున్నాను అనుకోవద్దు, 111 తీసుకోండి. ఓకే, మీరు 111 తీసుకుంటే ఎనీ ప్రాబ్లం, వర్కింగ్ ఆఫ్లైన్ అని వచ్చింది, నా వాయిస్ వినిపిస్తుంటే ఓకే, లేకపోతే మెసేజ్ అయినా పెట్టండి అమ్మా, నేను చూస్తాను మెసేజెస్. ఓకే, 111 పెడితే ఇదిగోండి ఎల్ఎస్బి అంటే ఇది. ఓకే, ఈ స్టార్టింగ్ది. ఎంఎస్బి అంటే ఇది, ఈ ఫస్ట్ది. ఓకే, నౌ ఎంఎస్బి రెసిస్టర్ ఎప్పుడు స్టార్టింగ్ ఆర్తో ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇట్ విల్ గో ఆన్ ఇంక్రీజింగ్ 2R హియర్, అండ్ ఎల్ఎస్బి రెసిస్టర్ వచ్చేటప్పుడు 4R వస్తుంది అనమాట. ఓకే, 4R వస్తుంది. అలా కానుకోండి, సమ్ ఎనీథింగ్ లైక్ 1001 అని చెప్పని 4 digit తీసుకుంటే అప్పుడు కూడా ఎంఎస్బి ఇదే అవుతుంది, కానీ ఎల్ఎస్బి మాత్రం ఇప్పుడు ఈ లాస్ట్ వన్ వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ 2R, దిస్ ఈజ్ 4R అండ్ దిస్ ఈజ్ 8R. ఓకే, ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది అనమాట మనకి రెసిస్టర్ అనేది. ఇంకా దీన్ని బట్టి మనం మీరు చెప్పేసుకోవచ్చు, మనకి ఇది ఎక్కువ డిజిట్స్ కి పనికిరాదు ఇలాంటి ఏంటంటే మనం, ఎందుకంటే మనం 5, 10 అలా నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నది ఇంక్రీజ్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, 3 digits అంటే 7 వరకు కౌంట్ చేయగలం. ఓకే, అదే 4 digits అనుకోండి 16 వరకు కౌంట్ చేయగలం మనం. మళ్ళీ 17 కావాలి మనం మెజర్ చేయాలి అంటే 5 digit కి వెళ్ళిపోవాలన్నమాట మనం. ఓకే, అలా వెళ్ళేటప్పటికి 16R వస్తుంది, తర్వాత 32R వస్తుంది, తర్వాత 64R వస్తుంది, తర్వాత 128R వస్తుంది. అంటే డిఫరెంట్ రెసిస్టర్స్ ఉండడమే దీని యొక్క డిసడ్వాంటేజెస్. ఓకే, ఆపరేషన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ అన్నది కాస్ట్లీ. ఫస్ట్ ఒకే రెసిస్టర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ కూడా ఈజీ, చాలా చీప్ గా అవైలబిలిటీ ఉంటుంది మనకి. అదే మనం ఇక్కడ అన్ని రెసిస్టెన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది సేమ్ రెసిస్టర్స్ ఉంటుంటే కాస్ట్ కూడా తగ్గుతుంది మనకి, నెంబర్ ఆఫ్. కానీ డిఫరెంట్ యాజ్ ద బిట్స్ రేంజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి మనకి రెసిస్టెన్స్ రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి అది కూడా ఎలాగా డబల్ రెసిస్టెన్స్ అనమాట. నాట్ లైక్ ఇది 1, ఇది 1.1, ఇది 1.2 అలా కాదు, ఇది డైరెక్ట్ గా డబల్ 2R, 4R, 8R, 16, 32, 64 అలా ట్రెమెండస్లీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి we can't have this type of weighted resistance, but is variable first, that's all. ఓకే, అయితే ఆపరేషన్ చూద్దాం మనం. ఆపరేషన్ చూసే ముందు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, రెసిస్టెన్స్ వాల్యూ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది ఐ థింక్. ఓకే, 011 అనే నెంబర్ ఇచ్చాను. అంటే 011 అంటే నేను ఇలా రాస్తున్నాను కదా అని చెప్పి 011 అంటే మీరేమనుకుంటారు, 1 అంటే ఫోన్ కోడ్ నుంచి చూస్తే 3 అనుకుంటారు. కానీ ఇది 3 కాదు కదా, ఎందుకంటే ఇలా రాస్తాం మనం, B0, B2 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు B0 0, B1 1, B2 కూడా 1, ఇది నెంబర్ మనం ఇక్కడ ఇచ్చింది. కానీ ఇక్కడ రాసేటప్పటికి 011 అని రాసేటప్పటికి ఇది 3 అనుకోవద్దమ్మా. దిస్ ఈజ్ నాట్ 3, దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ వన్, 4 to 6 అన్నమాట. ఇది నెంబర్ 6 కి చేస్తున్నాను నేను ఆపరేషన్. ఐఎమ్ డూయింగ్ దిస్ ఆపరేషన్ ఫర్ 6. ఓకే, 6 కి చేస్తుంటే లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఓకే, ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ B0 0 అంటే ఇదిగోండి, ఇది ఇక్కడ టచ్ చేస్తుంది, 0కి టచ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ B1 1 అనేటప్పటికి ఇదిగోండి, ఇది ఇక్కడ టచ్ చేస్తుంది, ఇది ఇట్ సైడ్ ఇక్కడ ఈ లైన్ కి టచ్ చేస్తుంది.
అండ్ B2 కూడా 1 కాబట్టి ఇది కూడా ఇదే టచ్ చేస్తుంది ఇలా అనమాట. ఓకే. సమ్ టైమ్స్ నెట్ కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, వస్తుంది వెళ్తుంది. ఓకే, నేనైతే హలో, కెన్ యూ లిజన్ మీ? ఓ, ఎనీబడి రెస్పాండ్? ఓకే ఓకే, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంది ఏంటంటే అమ్మా 6 అమ్మ. ఎందుకు ఇలా ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఎందుకు అంటున్నానంటే, B0 అన్నది ఇటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ, కానీ యాక్చువల్లీ మనం B0 అన్నది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. అక్కడ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లం, మనం చేస్తుంది ఏంటంటే ఒక ప్రాబ్లమే ఇప్పుడు, కానీ థియరిటికల్ లోనే మనం బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ ఈజ్ 6 అండ్ దట్ ఎగ్జాంపుల్ ఈజ్ 110. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్ మనం రీడ్రాన్ చేయాలన్నమాట. ఎలా అయితే రీడ్రాన్ చేస్తామంటే, లెట్ మీ డ్రా ద రీడ్రాన్ సర్క్యూట్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, మైనస్ ప్లస్, ప్లస్ అన్నది ఇలా గ్రౌండ్ చేసి ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు దీనికి ఓన్లీ రెండు రెసిస్టర్లే ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, 3 లేవు, ఎందుకంటే ఓన్లీ B2 B1 మాత్రమే 1 ఉన్నాయి కాబట్టి ఈ B0 0 రెసిస్టర్ అవసరం లేదు మనకి. అంటే ఏ రెసిస్టర్ అవసరం లేదు మనకి, 4R రెసిస్టర్ అవసరం లేదు. ఓకే, B0 0 కాబట్టి ఇంకా మిగతా 2R రెసిస్టర్, R రెసిస్టర్ కావాలి మనకి, 2 రెసిస్టర్లు కావాలి. ఓకే, వన్ ఆఫ్ ది రెసిస్టర్ ఈజ్ 2R అండ్ వన్ ఆఫ్ ది రెసిస్టర్ ఈజ్ R. ఇది B2 కి సంబంధించింది, ఇది B1 కి సంబంధించిన వాల్యూ అన్నమాట. ఓకే, అయితే ఈ సర్క్యూట్ లో ఏంటంటే మనం చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, ఆ రెండు కూడా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి ఇలా టచ్ అయిన ఈ రెండు కూడా కామన్ గా -VR కి కనెక్ట్ చేసి ఉన్నాయి ఇక్కడ. కామన్ గా -VR కనెక్ట్ చేసి ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. అదిగోండి -VR కనెక్ట్ చేసి ఉంది. అది కూడా మనం ఇక్కడ మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇలా రాశాను ఇక్కడ, నౌ ఎరేజింగ్ దిస్ వన్. ఓకే, ఇది ఇప్పుడు కామన్ టెర్మినల్ కాబట్టి మనం దీన్ని ఇలా తీసుకెళ్ళి కామన్ చేసేసి దీనికి -VR కి ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 2R R ఎలా ఉన్నాయి, రెసిస్టర్స్ ప్యారలల్ గా ఉన్నాయి మనకి. ప్యారలల్ రెసిస్టెన్స్ కాంబినేషన్ మనం రాద్దాం దాన్ని. ఓకే, అంటే ఈ రెండింటిని ఈక్వలెంట్ ప్యారలల్ వేస్తే 2R ఇంటూ R/3R అని వస్తుంది. ఒక R క్యాన్సిల్ అయిపోతుంది, 2R/3 అన్నది దాని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఇలాగే చేయాలి మీరు. అదే 3 ఉన్నాయనుకోండి, 3 రెసిస్టెన్స్ యొక్క ప్యారలల్ కాంబినేషన్ అన్నది 3 కూడా మనకి కామన్ గా ప్యారలల్ గా వచ్చేస్తాయి. కామన్ సోర్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో మొత్తం అన్ని కూడా మైనస్ టెర్మినల్ కి టచ్ చేసి ఉంటాయి అనమాట. ఓకే, దెన్ అప్ టు ఫర్ దిస్ ప్రాబ్లం 6 కి 2R/3 వచ్చింది. మనం వేరే దానికి చూస్తే వేరే రెసిస్టర్ వస్తుంది. ఓకే, నౌ అగైన్ రీడోయింగ్ ది సర్క్యూట్. ఓకే, ఇప్పుడు సర్క్యూట్ అనేది మైనస్ ప్లస్, ఇప్పుడు రెసిస్టెన్స్ ఏంటంటే ఇది -VR ఉంది, ఇది ఏంటంటే 2R/3 అనే రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ ఇంకా ఇంకో రెసిస్టెన్స్ ఉండి, ఇదిగోండి ఇది సర్క్యూట్ మనకు వచ్చింది అనమాట. V0 అనేది ఇది R అన్నమాట. ఓకే, ఇదిగోండి మిగతా అంతే కదా, ఇదిగోండి ఇదంతా కూడా నేను వేసాను, దీని ఆరే నేను. ఓకే, ఈ ఏదైతే పక్కన సర్క్యూట్ ఉంది చూసారా, అది ఎగ్జాక్ట్ నేను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అలా రాశాను అనమాట. ఓకే, అయితే మీకు ఆప్ యాంప్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అని చెప్పి నేను మొత్తం చెప్పలేను. దట్స్ వై నేను కొన్ని ఆప్ యాంప్స్ యొక్క ఫెమిలియర్ కాన్ఫిగరేషన్స్ ని నేను ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేశానమ్మా, మీరు చూసుకోవచ్చు. కాన్ఫిగరేషన్స్ బట్టి దాని యొక్క పేర్లు. ఫస్ట్ వన్, ఇది ఇంట్రొడక్షనే, మీకు ఈడిసి చదివేటప్పుడు ఇంకొంచెం వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక సర్క్యూట్ ని, ఓకే, పాజిటివ్ అన్నది ఇలా గ్రౌండ్ చేసి ఉంచి, కొన్ని గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే చూద్దాం. ఓకే, మిగతా అవసరం లేదు ఇక్కడ. మనకి ఇలా పాజిటివ్ అనేది గ్రౌండ్ చేసి ఉంచి, ఓకే, ఒక నెగిటివ్ టెర్మినల్ కి ఒక వోల్టేజ్ ఇచ్చి, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉండి, ఇదిగోండి ఇలాంటి కనెక్షన్ కనుక మీరు ఎప్పుడైనా చూస్తే దాన్ని ఏమంటాం అంటే మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, అయితే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అన్నప్పుడు దాని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే, దాని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ E1. ఓకే, ఇన్వర్టింగ్ అంటున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టింగ్ అంటే నెగటివ్ అనమాట. ఓకే, -E1 ఇంటూ ఇదిగోండి ఈ రెసిస్టర్, అంటే ఈ అవుట్పుట్ కిను నెగిటివ్ టెర్మినల్ కి మిడిల్ లో ఉన్న రెసిస్టెన్స్ డివైడెడ్ బై దాని యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 అన్నమాట. ఓకే, దీన్నే మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అని కూడా పిలుస్తాం, RF అని కూడా పిలుస్తాం, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అని చెప్పి. ఓకే, ఇది దీని యొక్క అవుట్పుట్
వాల్యూ యొక్క ఇది ఎలా వచ్చిందంటే యూ విల్ గెట్ యూజింగ్ కేసీఎల్ కేవీఎల్ ఏదైనా తీసుకోవచ్చు, గ్రౌండింగ్ కాన్సెప్ట్ అని చెప్పి చాలా ఉంటాయి. బట్ వీఆర్ నాట్ బర్దర్డ్ అబౌట్ వన్. ఇలాంటి సర్క్యూట్ కనుక మనకు వస్తే అవుట్పుట్ ఏంటి, మైనస్ ఆఫ్ ఇన్పుట్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వాల్యూ బై ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మనకి అదే కదా సర్క్యూట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ సర్క్యూట్ ఉంది మీరు చూస్తే. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏంటమ్మా మనకి ఇక్కడ రాస్తే మైనస్ ఆఫ్ V0 ఈజ్ ఈక్వల్ టు V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇది నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అన్నమాట, ఇది ఆప్ యాంప్. ఓకే, దట్స్ వై ఐ ఆమ్ టేకింగ్ యాజ్ అ మైనస్. ఓకే, మైనస్ ఆఫ్ ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఇది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ R, ఇన్పుట్ రెసిస్టెన్స్ 2R/3 అనేటప్పుడు పైకి వస్తుంది. ఓకే, లైక్ దిస్, అండ్ వాట్ ఎవర్ ద ఇన్పుట్ వోల్టేజ్ విత్ పొలారిటీ -VR అన్నమాట, -VR. Okay, now this R get cancelled and this minus gets cancelled, and we will get V0 as what, 3/2 into VR అన్నమాట, 3/2 into VR వచ్చింది మనకి. ఓకే, దట్స్ ఆల్, మనకు వచ్చేసింది V0 వాల్యూ. ఇది దేనికి వచ్చిందమ్మా, ఇది మనకి గుర్తుపెట్టుకోండి, ఇది మనం 6కి ఇచ్చాం. 6 అంటే ఏంటి, 4 to 110కి ఇచ్చాం మనం. ఇది 6 volts రావాలన్నమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ అన్న 6 volts రావాలి. 6 volts రావాలి అంటే VR వాల్యూ ఎంత పెట్టాలి చూస్తే, మనకి ఎప్పుడు 3 digit డివైస్ కి మనకి VR వాల్యూ 4. ఓకే, ఇది ఫిక్స్ అన్నమాట. 3 digit డివైస్ కి అయితే VR వాల్యూ 4. ఓకే, ఈ వెయిటెడ్ రెసిస్టర్ డిఎస్సికి మాత్రమే. ఓకే, ఇది చెప్తుంది. మనం వేరే రెసిస్టర్ R2R లాడర్ డిఎస్సికి వెళ్తే మళ్ళీ మనకి డిఫరెంట్ వాల్యూ కావాలి. ఓకే, నౌ యూ కెన్ అబ్జర్వ్, సబ్స్టిట్యూట్ VR వాల్యూ 4, 3/2 into 4 అన్నమాట. ఓకే, 4 అంటే 2 times పోతుంది, ఎంత వచ్చింది, 6 volts వచ్చింది. ఓకే, V0 వాల్యూ 6 volts కరెక్ట్. ఓకే, ఏదైతే మనం 110 ఇచ్చామో దానికి అదే వోల్టేజ్ వస్తుంది. ఓకే, మీకు ఇంకా డౌట్ పోలేదు అయితే ఈసారి మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి 3 1లు తీసుకుందాం. అప్పుడు మీకు ఇంకొంచెం ఇంపార్టెంట్, 3 1లు వస్తుంది. ఓకే, 3 1లు వచ్చిందంటే మీనింగ్ ఏందమ్మా, మనం 111 ఇస్తున్నామంటే 7 volts ఇస్తున్నాం అనమాట, 7 volts ఇస్తున్నాం. ఓకే, అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్లో మనం 3 1లు ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు సర్క్యూట్ ఏమొస్తుంది అంటే, మళ్ళీ లెట్ మీ రీడ్ ఆన్ ద సర్క్యూట్ నౌ. సేమ్ సర్క్యూట్, మైనస్ ప్లస్ అన్నది గ్రౌండ్ చేసి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 రెసిస్టెన్స్లు వచ్చేసినాయి మనకి, 3 రెసిస్టెన్స్లు వచ్చేసినాయి. ఆ 3 కూడా గ్రౌండ్ చేసి -VR కి కనెక్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, ఒక రెసిస్టెన్స్ వాల్యూ 6, ఇంకో రెసిస్టెన్స్ వాల్యూ 6, ఇంకో రెసిస్టెన్స్ వాల్యూ 2R 4R. ఓకే, అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకో రెసిస్టెన్స్ కూడా ఉంది, ఇది 6. This is V0. This is the circuit. Now you have to derive the equivalent resistance of this combination. ఈ మూడిటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కాంబినేషన్ చేయండి. ఓకే, లేకపోతే ఆల్రెడీ ఆర్కి 2Rకి చేశారు కదా, ఇక్కడ ఆర్కి 2Rకి చేస్తే ఎంత వచ్చింది మీకు, 2R/3 వచ్చింది. అంటే ఈ రెండిటికి చేస్తే 2R/3 అని వచ్చింది. ఓకే, సేమ్ టు సేమ్ 2R/3 into 4R. ఓకే, into 4R divided by 2R/3 plus 4R. ఓకే, ఒక R ఎలాగో పోతుంది కంపల్సరీ కింద. ఓకే, ఏమొస్తుంది చూడండి, క్యాల్కులేట్ చేసి చూడండి. 8R. ఓకే, 4 ఉంది కదా, 8R/3 ఒకటి, కింద ఏంటంటే 4 3 12, 12 plus 14 వస్తుంది, /3 వస్తుంది. ఓకే, విల్ గెట్ 8R/14 అని వచ్చింది. దీన్నే మనం సింప్లిఫై చేసుకుంటే 4R/7 అని చెప్పి రాసుకోవచ్చు, 4R/7 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, అంటే ఎంటైర్ సర్క్యూట్ ని మనం మినిమైజ్ చేస్తే మైనస్ నుంచి ప్లస్ కి ఇక్కడ ఒకే ఒక రెసిస్టెన్స్, ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి 4R/7 అనమాట. 4R/7 వచ్చింది. ఇక్కడ -VR ఉంది, ఇక్కడ R ఉంది, ఇది V0. మళ్ళీ ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఏంటి, V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఓకే, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ R డివైడెడ్ బై ఏదైతే ఇన్పుట్ రెసిస్టెన్స్ 4R/7 అంటేటప్పుడు 7 పైకి వస్తుంది, ఇంటూ VR -VR. ఓకే, ఇక్కడ మైనస్ సిగ్నల్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు VR వాల్యూ ఎంతమ్మా, మనకి VR వాల్యూ ఎంత, 4. మనం చెప్పాం కదా ఇక్కడ 4 అనమాట. ఓకే, 6 గెట్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. V0 వచ్చేటప్పటికి 4 క్యాన్సిల్ అయిపోయి V0 వచ్చేటప్పటికి 7 volts వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే,
మీరు ఇంకా ఏ సర్క్యూట్ తీసుకున్నా కూడా ఇదే ప్రొసీజర్‌లో సాల్వ్ చేసుకొని వెళ్ళాలి. ఓకే. అయితే మనకి జనరలైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ కోసం మీకు కొన్ని ఇక్కడ ఈ సర్క్యూట్‌లో ఏంటంటే మనకి జనరలైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ అడుగుతారు. ఓకే. అంటే ప్రతిసారి ప్రాబ్లమే అడుగుతారని కాదు. జనరలైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ అడుగుతారు. జనరలైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ వచ్చేటప్పటికి మీరు సర్క్యూట్‌ని నెట్వర్క్స్ టైప్‌లో సాల్వ్ చేస్తే మంచిది. ఓకే. లెట్ మీ డ్రా దట్ వన్ ఆల్సో. ఓకే. జనరలైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ గీస్తాను నేను. చూడండి. ఓకే. ఇదిగోండి. మైనస్, ప్లస్ ఓకే. దిస్ ఈస్ ద 3 రెసిస్టర్స్. 3 రెసిస్టర్‌లో R, 2R, 4R. 4R దగ్గర ఏమొస్తుంది గుర్తుపెట్టుకోండి. B0, B1, B2. ఓకే. అండ్ దిస్ ఈస్ R. ఓకే. V0. ఇప్పుడు సర్క్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇప్పుడు దాకా మనం ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. ఇప్పుడు సర్క్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దాని మీనింగ్ ఏంటంటే, ఈ ఆప్ యాంప్‌లో ఒక చిన్న ఫెనామినన్ ఉంటుంది. ఆప్ యాంప్‌లో చిన్న ఫెనామినన్ ఏంటంటే, దీని యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ. ఐడియల్ ఆప్ యాంప్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయ్యేటప్పటికి, ఇక్కడెళ్ళే కరెంట్ వాల్యూ 0. ఓకే. ప్లస్ ఇంకో వర్చువల్ గ్రౌండ్. ఓకే. వర్చువల్ గ్రౌండ్ అనే రెండో కాన్సెప్ట్ వల్ల ఏదైతే పాజిటివ్ టెర్మినల్ దగ్గర వస్తున్న 0 వోల్ట్స్, ఎందుకంటే చూసాం కదా ఇక్కడ మనకి పాజిటివ్ టెర్మినల్ గ్రౌండ్ చేసి ఉంచాను చూసారా? ఆ వోల్టేజ్ ఇదిగోండి ఇక్కడ కూడా సూపర్ ఇంపోజ్ అవుతుంది. ఓకే. నేను 2 చెప్పాను ఇక్కడ. ఓకే. ఒకటి ఆప్ యాంప్‌లో ఎళ్ళే కరెంట్ 0. అటు లోపలికి ఎందుకు వెళ్ళదు? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆప్ యాంప్ ఈస్ వెరీ హై. ఫస్ట్ వన్. ఓకే. సెకండ్ వన్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఆ పాజిటివ్ టెర్మినల్ దగ్గరున్న 0 గ్రౌండ్ చేసాం కదా! 0 వోల్ట్స్ దగ్గర మెయింటైన్ అవుతున్న వోల్టేజ్ నెగెటివ్ టెర్మినల్ కామన్ లింక్ దగ్గర కూడా 0 వోల్టేజ్ వచ్చేస్తుంది. ఇది ఆప్ యాంప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. మన క్యారెక్టరిస్టిక్స్ కాదు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్‌లో ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇంకా మిగతా ఏదైతే కరెంట్ ఇదిగోండి ఇక్కడ ఫ్లో అవుతుందో, ఇక్కడ ఇక్కడ ఇంకా ఫ్లో అవ్వలేదు. ఎందుకంటే 0 కాబట్టి అదే కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది. ఓకే. సేమ్ కరెంట్. వాటెవర్ ద కరెంట్ I ఈస్ ఫ్లోయింగ్ హియర్, దిస్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ హియర్ అండ్ దిస్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ హియర్ అండ్ ఓకే. దిస్ ఈస్ ద వే. ఓకే. అయితే ఇప్పుడు మనం దీన్నే మనం కరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్క్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే ఇది I2, ఇది I1 అండ్ దిస్ ఈజ్ I0 అని చెప్పి రాస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మనం మైనస్ విఆర్ కదా అప్లై చేసేది. ఇలా మనం కామన్ చేసి ఇక్కడ మైనస్ విఆర్ అనే వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఓకే. అంటే స్విచ్ 110 అయితే ఆ కాంబినేషన్ కనెక్ట్ చేస్తాం. లేకపోతే లేదు. ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి అనుకుందాం. ఆ స్విచ్ 110 అన్నది B2, B1, B0 అన్నది మెయింటైన్ చేస్తుంది. అలా సర్క్యూట్‌లో మనం తీసుకుందాం. తీసుకుంటే నౌ వి కెన్ రైట్ ఇక్కడ నుంచి మన కేసీఎల్ ఓకే. కరెంట్స్ ఇదిగోండి ఈ లూప్ దగ్గర కేసీఎల్ అప్లై చేసామనుకోండి. సర్క్యూట్స్‌లో కొంచెం ఐడియా ఉండాలమ్మా. జస్ట్ ఐ యామ్ అప్లయింగ్ టు గెట్ ద జనరలైజ్డ్ ఫార్ములా. ఓకే. ఫస్ట్ కరెంట్ I2 ప్లస్ I1 ప్లస్ I0 ఈజ్ ఈక్వల్ టు I అన్నమాట. ఇది కేసీఎల్. ఓకే. అయితే దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ రెసిస్టెన్స్‌లో రాస్తే I2 కరెంట్ అన్నది ఇదిగోండి మైనస్ విఆర్ నుంచి ఆర్ నుంచి ఫ్లో అయ్యి 0కొస్తుంది. ఓకే. అంటే మైనస్ విఆర్ మైనస్ 0 బై ఆర్. ఓకే. సిమిలర్లీ మైనస్ విఆర్ మైనస్ 0 బై 2R I1 కరెంటు. ఓకే. ప్లస్ minus VR minus 0 by 4R. This is the I0 current. And what is this I? I అన్నది 0 నుంచి V0 కి ఫ్లో అవుతుంది. I అన్నది 0 నుంచి V0 కి ఫ్లో అవుతుంది కాబట్టి I should write 0 minus V0 by whatever the resistance coming in this path. Okay, this is the feedback resistance R. Okay, now you can solve this one. Okay, చూస్తే ఏం సాల్వ్ చేయగలం, అటు నుంచి ఇటు నుంచి ఆర్ కొట్టేసేయండి. ఆర్ అవసరం లేదు ఇంకా మనకి. మైనస్ సైన్ కూడా కొట్టేసేయచ్చు. ఓకే. మైనస్ సైన్ కూడా కొట్టేసేయచ్చు. అప్పుడు V0 అన్నప్పటికి VR కామన్ తీస్తే మనకి 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1 అని చెప్పి వస్తుంది. ఓకే. అయితే దీన్ని జనరలైజ్ ఎలా చేయాలి అంటే VR ఈజ్ ఈక్వల్ టు 1/2 అని చెప్పి రాసుకోవాలి. -1 పైన రాస్తున్నాను అనమాట, కింద కాదు. ఓకే. ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఇలా రాయొచ్చు జనరలైజ్ చేసి.
ఎందుకంటే n వాల్యూ 3 కాబట్టి ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 4 కదా. అదే మనం ఇక్కడ రాసింది 4. దాన్ని ఇలా రాసాం. ఇక్కడ 3 - 2 అంటే ఎంత? 2^1 అంటే 2 అని. అది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ 2^3 - 3 అంటే 2^0 అంటే ఎంత? 1 అని చెప్పి. ఇది ఆ 1 ఇది అన్నమాట. ఓకే. జస్ట్ లైక్ ఇప్పుడు మనం జనరలైజ్ చేసి ఒక ఈక్వేషన్ రాస్తే విఆర్ బై ఇప్పుడు ఇంకొంచెం జనరలైజ్ చేస్తున్నాను నేను. ఓకే. ఇది 4 అంటే దేనికి సంబంధించింది? ఇది B0కి సంబంధించింది. 2 అంటే 2R అంటే ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనం ఆ B0 కూడా యాడ్ చేసుకుంటే బాగుండేది. బట్ వీఆర్ డైరెక్ట్లీ యాడింగ్ హియర్. దిస్ ఈస్ B0 బై 2^n-1 ప్లస్ B1 బై 2^n-2 ప్లస్ B2 బై 2^n-3. ఓకే. ఇది దీని యొక్క జనరలైజ్డ్ వోల్టేజ్ ఫార్ములా ఇది. ఓకే. ఇంకా ప్రతిసారి మీరు ప్రాబ్లం చేయమన్నప్పుడు మీరు ఇంకా వాల్యూస్ అన్నది అవసరం లేదమ్మా. ఓకే. ఈ వాల్యూ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ నౌ మనం మీరు ఏదైతే 111కి సబ్స్టిట్యూట్ చేయండి కావాలనుకుంటే. అయితే విఆర్ వాల్యూ ఎంత? 4 అన్నమాట గుర్తుపెట్టుకోండి. విఆర్ వాల్యూ 111 సబ్స్టిట్యూట్ చేయండి. మీకు అదే వాల్యూ వస్తుంది. ప్రతిసారి కూడా ఇంకా అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే అదే ఈజీ. ఈ జనరలైజ్డ్ గుర్తుపెట్టుకోవడం కన్నా కూడా మీకు కాన్సెప్ట్స్ నుంచి తీసుకుంటేనే మీకు కొంత నేర్చుకుంది. కానీ జనరలైజ్డ్ మీకు మనకి ఎగ్జామ్స్ లో రాయడానికి బాగుంటుంది. ఓకే. దిస్ కంప్లీట్స్ ద this one. What is this one name? Weighted resistor DAC. ఓకే. వెయిటెడ్ రెసిస్టర్ DAC ఇది. ఇప్పుడు ఏదైతే దీని ప్రాబ్లం ఉందని చెప్పాను చూసారా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? R 2R 4R 8R ఇలా నెంబర్ ఆఫ్ బిట్స్ పెరిగేటప్పుడు రేంజ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఆ ప్రాబ్లమ్ ని మనం ఎలిమినేట్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ ఫర్ R2R ladder నౌ. ఓకే. మీరు ఇప్పుడు సర్క్యూట్ చూడొచ్చు. సేమ్ సర్క్యూట్ అలాగే కనిపిస్తుంది చూడడానికి. అయితే వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ చూస్తే ఒకటి 2R, ఒకటి 6, మళ్ళీ 2R, మళ్ళీ 6, మళ్ళీ 6, 2R, 2R, 2R అంతే సర్క్యూట్ లో. ఇంకా మీరు ఇది 3 డిజిట్ B0, B1, B2 మాత్రమే ఉంది. మీరు కూడా డివైస్ పెట్టుకుంటే మళ్ళీ ఒక 6, ఒక 2R పెరుగుతుంది అంతే. అంతే తప్ప 16R, 18R లేకపోతే 32R ఇలా రావన్నమాట. ఇంకా దాన్ని సాల్వ్ చేయడం కోసం మనం R2R ని ladder ని తీసుకున్నాం. ఎందుకు? ద రేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది వెయిటెడ్ రెసిస్టర్ DAC లో ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓన్లీ 2 types ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ దేర్. వెదర్ ఇట్ ఈస్ R or 2R. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ R2R ladder అని కూడా పిలవచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు ఫస్ట్ ఇలా మెట్లు ఎక్కుకుంటా పోతా ఉంటే మీకు డిఫరెంట్ రెసిస్టెన్స్ వాల్యూ వస్తూ ఉంటాయి. ఒక 2R వస్తుంది, లెఫ్ట్ సైడ్ R వస్తుంది, మళ్ళీ 2R వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ R వస్తుంది, మళ్ళీ 2R వస్తుంది, లెఫ్ట్ సైడ్ R వస్తుంది, అలా అనమాట. ఈవెన్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF వాల్యూ ఆల్సో 2R ఓన్లీ హియర్. ఓకే. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ హియర్. లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఓకే. అయితే కంపారిటివ్లీ ఆపరేషన్ వైజ్ ఇది చాలా డిఫికల్ట్. ఓకే. చాలా అంటే ఏం లేదు. జస్ట్ మీకు కొంచెం నెట్వర్క్స్ కాన్సెప్ట్ వచ్చుంటే చాలా ఈజీ అయిపోతుంది. నెట్వర్క్స్ రాకపోతే మాత్రం థెవెనిన్స్ వోల్టేజెస్, థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రతిసారి కూడా ఇక్కడ. ఓకే. నాట్ ఓన్లీ దట్ ఇన్ R2R మీరు 2 అప్లై చేయాలమ్మా. ఒకటి సూపర్ పొజిషన్ థీరం అప్లై చేయాలి. సూపర్ పొజిషన్ థీరం అప్లై చేయాలి. 2 థెవెనిన్స్ థీరం అప్లై చేయాలి. ఈ 2 అప్లై చేస్తేనే ఆన్సర్స్ వస్తాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ విఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 8 అమ్మ. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మనకి DAC ఫస్ట్ వెయిటెడ్ రెసిస్టర్ లో విఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 4 volts. మైనస్ అన్నది అంత పెద్ద కన్సిడరేషన్ కాదు ఇక్కడ. మైనస్ అన్నది లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కదా. ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అయ్యేటప్పటికి V0 అన్నది మైనస్ వస్తుంది. ఆ మైనస్ ని రిమూవ్ చేయడం కోసం మన యొక్క సోర్స్ అన్నది మైనస్ గా పెట్టుకుంటాం. అంతే తప్ప దానికి మించి ఇంకో మైనస్ కాదు ఇక్కడ. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ని యొక్క అవుట్పుట్ అన్నది పాజిటివ్ సైడ్ చూపించడం కోసం మన సోర్స్ వోల్టేజ్ ని పొలారిటీ చేంజ్ చేసి పెట్టుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే. అయితే దీని యొక్క అవుట్పుట్ ని మనం ఇందాకలాగా డైరెక్ట్ గా 100 తీసేసుకొని చేస్తే చాలా డిఫికల్ట్ వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక్కొక్క బిట్ కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనం ఇక్కడ మనకు ఆన్సర్ కోసం 3 కాంబినేషన్ చేయాలి. ఓకే. B0, B1, ఓకే, B0, B1 అండ్ B2. ఓకే. ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆ 3 కాంబినేషన్ ఏంటంటే ఒకసారి 1 0 0 చేయాలి, ఇంకోటి 0 1 0 చేయాలి,
తర్వాత 1 0 0 చేయాలి. ఓకే. ఇలా అంటే సూపర్ పొజిషన్ థియరం చేస్తున్నాం. ఫస్ట్ B0 మాత్రమే ఇస్తున్నాం. ఇది కేస్ 1. ఓకే. కేస్ 1. ఓకే. తర్వాత ఇది కేస్ 2. B1కి మాత్రమే ఇస్తున్నాం. నౌ కేస్ 3 ఇది. ఓకే. ఇంకా ఈ 3 కేసులకి మనం చేస్తే సరిపోతుంది ఇక్కడ. ఇంకా మిగతా కేసులు ఏదైనా అడిగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 0 అని అడిగారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? కేస్ 2 + 3 చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. సూపర్ పొజిషన్ థియరం అన్నమాట. ఓకే. అలా కాదు 1 అడిగారు మీరు. 1 అడిగితే 1 + 2 + 3 అన్నమాట. 3 కలిపి మనం దాని యొక్క ఆన్సర్స్ కంబైన్ చేసేస్తే 1 ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. లైక్ దిస్ వీ హావ్ టు డూ. ఫస్ట్ విల్ కన్సిడర్ ఏదో ఒకటి. మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. కానీ 3 చేయాల్సిందే ఎగ్జాంపుల్‌లో మాత్రం. ఆ ఎగ్జామ్‌లో కూడా 3 కూడా చేసి సూపర్ పొజిషన్ థియరం గురించి థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి ఇక్కడ. ఓకే. నేను కేస్ 1 తీసుకుంటున్నాను నేను. ఓకే. కేస్ 1 ఐ యామ్ టేకింగ్. వాట్ ఈస్ కేస్ 1? B0, B1, B2. ఓకే. 1 0 0 తీసుకుంటున్నాను నేను. ఓకే. సర్క్యూట్ చూడండి 1 0 0కి ఎలా వస్తుంది అన్నది. ఆ పైన సర్క్యూట్ ఇదిగోండి ఏదైతే ఇది ఉందో ఇది చేంజ్ అవ్వదు కాబట్టి దీన్ని ఇలాగే కాన్స్టెంట్ పెట్టేసుకుంటున్నాను. కింద సర్క్యూట్ మోడిఫై చేసుకొని మనం థెవెనిన్స్ రెసిస్టెన్స్ అని ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఫైనల్ కొద్దాం. ఓకే. ఆ సర్క్యూట్ నేను కింద సర్క్యూట్ మాత్రమే వేస్తున్నాను. ఓకే. ఇది ఓకే. ఇది 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 ఓకే. ఇంకా ఇది పైకి వెళ్తుంది. ఇది మనకు తెలుసు. ఆ పైన ఇంకో సర్క్యూట్ ఉందని చెప్పి మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఇది గ్రౌండ్ చేసి ఉంటుందమ్మా కామన్‌గా. ఇది B0, ఇది B1, ఇది B2. ఓకే. దిస్ ఈస్ 2R, 2R, R, 2R, R, 2R. ఓకే. ఇది సర్క్యూట్ ఇప్పుడు. దీనికి ఈక్వివలెంట్ ఫైండ్ ఔట్ చేసి మనం ఆన్సర్ తీసుకొద్దాం. ఓకే. ఇప్పుడే చెప్పాను కదా మనం ఇక్కడ B0 వాల్యూ 1, ఈ 2 0. ఓకే. అంటే మీనింగ్ ఏంటి? ఈ 2 కూడా గ్రౌండ్ చేసి ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రమే మనం -VRకి కనెక్ట్ చేసి ఉందన్నమాట. -VR కనెక్ట్ చేసి ఉంది. ఓకే. -VR కనెక్ట్ చేసి ఉంది. ఓకే. ఐఎమ్ గెటింగ్ కాల్. దట్స్ వై సమ్ లాగ్ ఈస్ దేర్. ఓకే. ఇప్పుడు సర్క్యూట్ అనేది రీడ్రాన్ చేస్తున్నాను నేను. కన్వీనియన్స్ కోసమే. అర్థం అవ్వడం కోసం. మీకు ఇక్కడ నుంచి అర్థం అయిపోతుందంటే ఓకే. అర్థం కాకపోతే జస్ట్ సీ దిస్ సర్క్యూట్. ఓకే. ఒక 2R ఇక్కడ ఒక 2R ఉంది. మైనస్. ఓకే. అంతే కదా! నేను ఇలా కలిపాను అన్నమాట అంతే. ఈ నెగెటివ్ టెర్మినల్ ఈ గ్రౌండ్‌ని కలిపాను. ఓకే. దిస్ ఈస్ 2R, దిస్ ఈస్ 2R. ఇలా చూస్తే ఏంటి చూడండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి ఈ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ మేబీ అగైన్ డిస్కనెక్టెడ్ వచ్చింది. ఓకే. VThevenin వాల్యూ, RThevenin వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అప్పుడు ఎప్పుడైతే VThevenin వాల్యూ, RThevenin వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఏదైతే తీసుకుంటున్నానో ఆ మిగతా ఆ సర్కిల్‌లో ఉన్న వాల్యూస్ ని కన్సిడర్ చేయండి. ఇంకా మిగతా అవుట్ సైడ్ పార్ట్ ని కన్సిడర్ చేయొద్దు. ఇదంతా కూడా మీకు ఆల్రెడీ voice is now clear. ఇవాళ కొంచెం వీక్ కనెక్షన్ ఉందమ్మా. ఓకే. ఓకే. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రమే చూడాలమ్మా మనం VThevenin, RThevenin ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇప్పుడు చూడండి మనకి ఈ సర్క్యూట్ ని ఇంకా మిగతాయి వద్దు. ఓన్లీ మీకు తెలుసు ఇదిగోండి ఇలా ఉంటే ఆ VThevenin నెగెటివ్. ఇది V రిఫరెన్స్ అన్నది నెగెటివ్ తెలుసు. కానీ నేను పాజిటివ్ మాత్రమే తీసుకుంటున్నాను. లాస్ట్ లో మనం నెగెటివ్ తీసుకుందాం. నెగెటివ్ వాల్యూ తీసుకుందాం. ఓకే. ఇక్కడ ఒక 2R, ఇక్కడ ఒక 2R ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకి ఇలా చూస్తే ఇప్పుడు ఇంకేం సింపుల్. దీనికి V రిఫరెన్స్ బై 2, దీనికి V రిఫరెన్స్ బై 2 ఈక్వల్ గా డివైడ్ అవుతుంది వోల్టేజ్. అంతే
కదా! అప్పుడు మనకి ఈ వోల్టేజ్ ఎంత కనిపిస్తుంది. మిగతా వస్తుందన్నమాట. సరే మాకు థెవెనిన్ ఎంత అంటే VR/2 అని చెప్పి తెలిసింది. ఓకే. థెవెనిన్ VR/2 అని చెప్పి తెలిసింది. మరి థెవెనిన్ ఏంటే మన ఈ సర్క్యూట్ విత్ రెస్పెక్ట్ మనకి ఇక్కడ నుంచి చూస్తే ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ చేస్తాం థెవెనిన్స్ లో. ఓకే. అప్పుడు వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇదిగోండి ఈ 2R ప్యారలల్ గా వస్తాయి. ఓకే. ప్యారలల్ గా వచ్చేటప్పటికి వాల్యూ బై 2 ఇది వచ్చింది. ఓకే. ఓకే. నెక్స్ట్ దిస్ ఈస్ డిస్కనెక్ట్ అయ్యి ఓకే. నాట్ సింగ్ మై ఓకే. ఇప్పుడు వచ్చింది మళ్ళీ సంథింగ్ ప్రాబ్లం ఉంది. మనకి చేసాం మనం ఇప్పుడు వరకు 100 చేసాం కదా. ఇదిగోండి ఇది 1 కి చేసింది. ఇదిగోండి ఇప్పుడు వరకు మనం ఇది సాల్వ్ చేసాం. ఓకే. ఇక్కడ వరకు సాల్వ్ చేసి ఇదిగోండి ఇక 00 సర్క్యూట్ లో ఇదన్నమాట. ఇది 00. ఓకే. దిస్ ఈజ్ వాట్ ద రిమైనింగ్ సర్క్యూట్ ఈస్. ఓకే. ఇంకా ఈ రెండు మళ్ళీ సిరీస్ లో వచ్చినాయి కాబట్టి దీనికి 2R అవుతుంది. ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే. Now again how to find this is సేమ్ మళ్ళీ మీరు పాత సెట్కి వెళ్ళి చూసి మళ్ళీ ఇక్కడ R వస్తుంది. అప్పుడు ఇదిగోండి ఈ వాల్యూ ఈ సర్క్యూట్ నేను మళ్ళీ ఇక్కడ గీస్తున్నాను. ఓకే. 2R. ఓకే. లైక్ దిస్ సర్క్యూట్ విల్ బి కమింగ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీనికి యువతల మళ్ళీ మనం RThevenin VThevenin రెండోసారి మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. చేస్తే మళ్ళీ ER కలిపి 2R వస్తుంది. Again you have to find out that circuit. Then you will be getting minus VR/8 and it will be coming as R and this one as this one. ఓకే. ఇలా వస్తుంది ఫైనల్ సర్క్యూట్. ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఉందో దాన్ని రీలే ప్లస్ ఓకే. దిస్ ఈస్ ద సర్క్యూట్ నౌ. R, this is 2R. ఓకే. పార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఇక్కడ నెట్వర్క్ రావాలమ్మా. ఇది ఒక రోజుకునేది కాదు. ఓకే. డ్రా ఎవిడెన్స్ థియరమ్స్ నార్టన్స్ థియరమ్స్ ఇవన్నీ బాగా గ్రహిస్తే వచ్చేస్తుంది. ఓకే. అగైన్ మనం ఇక్కడ చూసి ఈ 2R సిరీస్ లో ఉన్నాయి కాబట్టి we can again redraw this circuit. ఓకే. 2R వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్ అప్పుడు ఆన్సర్ అన్నది వస్తుంది. ఓకే. అదర్వైజ్ మై యాజ్ దిస్ ఇస్ రికార్డింగ్ క్లాస్ ఇప్పుడు టోటల్ గా వచ్చింది సర్క్యూట్. ఓకే. రికార్డింగ్ క్లాస్ మీరు ఒకసారి రికార్డెడ్ క్లాస్ చూడండి, కొంత క్లారిటీ పెరుగుతుంది. కొంత డిస్టర్బెన్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉంది. ఓకే. ఇప్పుడు ఇదిగోండి పైన సర్క్యూట్ కి ఇది ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు మనకి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఓకే.
రెసిస్టెన్స్ ఆఫ్ VR by 8. ఓకే, ఈ ఫైనల్ వాల్యూ వచ్చేటప్పటికి 2R మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది వచ్చేటప్పటికి విఆర్ వాల్యూ అనేది 8/8కి 1 వోల్ట్ వస్తుంది అన్నమాట. వచ్చేటప్పటికి 1 వోల్ట్ వస్తుంది. కానీ మనం తీసుకున్నంత ఒకసారి చూసుకోండి. మనం తీసుకున్న వాల్యూ ఏంటి? ఇది కేస్ 1 కి సంబంధించింది. కేస్ 1 లో మనం చేసింది ఏంటి? 001 కి 001 అంటే కేస్ 1. కేస్ 2 ఏంటంటే 010 కేసు. ఓకే, అంటే ఏం లేదు, B0, B1, B2 అనమాట. ఈసారి B1 లో 1 పెడుతుంది. సర్క్యూట్ ని మళ్ళీ రీడ్రా చేయాలమ్మ. ఓకే, సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేయాలి. రీడ్రా రెసిస్టెన్స్ ఉంటుంది. B2 రెసిస్టర్ అది కూడా ఓకే, అండ్ దిస్ కనెక్ట్ మిడిల్. ఓకే, ఇప్పుడు ఇది సర్క్యూట్ అన్నమాట. ఓకే, మీరు చూడొచ్చు కొంత డిలే వస్తుంది. రికార్డింగ్ క్లాస్ లో కట్ తర్వాత. ఓకే, అయితే ఫస్ట్ ఇది చాలు ప్యారలల్ గా ఆర్ కి ఆర్ సిరీస్ లో ఉంది. మళ్ళీ 2R అయిపోతుంది. అంటే ఇక్కడ 2R. ఓకే, దిస్ 2R అండ్ దిస్ ఈజ్ మైనస్ విఆర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆర్ 2R. అక్కడ వరకు ఇప్పుడు VThevenin ఫైండ్ అవుట్ చేయాలి, RThevenin ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక ఇలాగే చేసాం మనం. ఓకే, ఎంత వచ్చింది అప్పుడు మనకి? -VR/4 వచ్చింది. ఓకే, -VR/2 వచ్చింది ఇక్కడ. సారీ, ఇందాక ఇలాగే చేస్తే VThevenin ఏం లేదు, by2 వస్తుంది. మళ్ళీ చేస్తే by4 వస్తుంది. మళ్ళీ చేస్తే by8 వస్తుంది. అంతే. చేస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ VR వచ్చేటప్పటికి ఆరే వస్తుంది మళ్ళీ. ఓకే, రీడ్ దట్ వన్. ఓకే, అండ్ ఇదిగోండి ఈ పార్ట్ అన్నమాట నేను గీస్తుంది ఇప్పుడు 6. ఓకే, దిస్ ఇస్ 2R. ఓకే, this is the circuit. Now again R and R will be 2R and this will be again circuit. మీరు మళ్ళీ in your equivalent circuit, entire thing. Now if you want to find out that value, మైనస్ వచ్చేటప్పటికి 2R/2R నెగిటివ్ వస్తుంది. VR/4 వస్తుంది మీకు ఫైనల్. VR/4 VR 8 అని చెప్పి తెలుసు కాబట్టి 8/4 ఎంత వస్తుంది మీకు? 2 volts వస్తుంది. మీరు ఇచ్చింది ఏంటి? 010 కదా. 010 అంటే 2 volts. 421 కోడ్ రాసుకోండి, మీకు తెలియాలి. ఓకే, 2 volts మాత్రమే వస్తుంది. ఓకే, లైక్ దట్. ఓకే, అగైన్ కేస్ 3. కేస్ 3 మళ్ళీ దిస్ ఈజ్ ఫర్ B0 వాల్యూ అనమాట. అంటే కేస్ 3 ఏం చేస్తున్నాను నేను? 100 B0, B1, B2 చేస్తున్నాను. ఇది B0 వాల్యూ, ఇది కూడా గ్రౌండ్. B1 వాల్యూ ఇది -VR. ఈ 2R వస్తుంది. ఓకే, ఆర్ చేస్తే మళ్ళీ 2R వస్తుంది. 2R కి ఆర్ కి చేస్తే R వస్తుంది. ఓకే, సిమిలర్లీ మీరు కాంబినేషన్ అర్థమైంది కదా. ఒకసారి ప్యారలల్ లో, ఒకసారి సిరీస్ లో, మళ్ళీ ఒకసారి ప్యారలల్ లో, ఒకసారి సిరీస్ లో. ఈ కాంబినేషన్ చేస్తే మళ్ళీ ఒక్కసారి మాత్రమే, ఈ థర్డ్ కేసులో ఒక్కసారి మాత్రమే VThevenin, RThevenin ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఈసారి మనం ఒకసారి చేస్తున్నాం కాబట్టి మనకు ఫైనల్ సర్క్యూట్ వచ్చేటప్పటికి మైనస్ ప్లస్. ఓకే, 2R and here it will be minus V reference by 2 only.
ఒకసారి మాత్రమే థెవెనిన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది దీని యొక్క ఫైనల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనకు కావాలి అంటే -2R క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా VR/2 వస్తుంది. ఓకే, VR/2 వస్తుంది కాబట్టి VR వాల్యూ ఎంత 8 కాబట్టి మనకి 4 volts వస్తుంది ఆన్సర్ ఇక్కడ. అంటే మనం ఇచ్చింది ఏంటి 100 ఇచ్చాం, 100 అంటే 4 to 1 కోడ్లో రాసుకోండి, అంటే 4 volts ఇచ్చాం. ఓకే, అదే కదా మన 4 volts వచ్చింది. మన కేస్ 1 రాస్తున్నాను నేను మళ్ళీ. కేస్ 1లో 100 చేసాం, కేస్ 2లో 010 చేసాం, కేస్ 3లో 1 మనకి ఇది VR/2 అని వచ్చింది. ఓకే, అంటే మీకు ఇక్కడ మనకి ఒక క్లూ తెలుసు మనకి. ఇంకా మనం ఇంకా ఏదైనా 110 తీసుకున్నాం, 110 తీసుకుంటే ఇది VR/2 ప్లస్ VR/4తో ఈక్వల్ అవుతుంది. VR ప్లస్ 14 అన్నమాట. అంటే VR ఓకే లెట్ మీ V3 4 చేయండి. మనకి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 3 ఉంటే 7 కదా మనకి అలాగా. ఓకే, like this we have to, if you want to generalize also, same V0 is equal to VR into B0/8 plus B1/4 plus B2/2 like this generalized equation. ఓకే, దీనే మళ్ళీ మనం 2n-1 అని చెప్పి n+1 అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే n బిట్స్ విత్ రెస్పెక్ట్ టు 2 గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ లీవ్ లైక్ దట్. అదర్వైజ్ B0/8 ప్లస్ B1/4 ప్లస్ B2/2. ఓకే, ఇలా చేసుకున్నా కూడా మనం ఇంకా జనరలైజ్డ్ ఈక్వేషన్ వచ్చేసింది కాబట్టి మనకి మీరు చూసుకోవచ్చు, ఏదైనా 111 సబ్స్టిట్యూట్ చేయండి మీకు 7 VR/8 వస్తుంది ఇక్కడ కూడా. కాదు 110 సబ్స్టిట్యూట్ చేయండి 3 VR/4 వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, VR వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేసుకోండి మీకు ఆన్సర్ కూడా వస్తుంది. 111 కావాలంటే అది, ఏది కావాలంటే అది అన్నట్టు. ఓకే, అండ్ దిస్ కంప్లీట్స్ ద మనకి డిఎస్సిఈస్ కంప్లీట్ అయినాయమ్మా. కొంచెం లెంత్ ఇది. ఓకే, కేసులు ఉన్నాయి కాబట్టి. అయితే మనం చేసింది ఆ సర్క్యూట్స్ చేసాం. మెజర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లెంతీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వన్, డైరెక్ట్ ఆ ఎక్స్ప్రెషన్ రాసి మీరు కొంత థియరీ అన్నది మగప్ చేస్తే మీకు ఓకే. కానీ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం లెంత్ ఎక్కువైంది. మనం 3 కేసెస్ తీసుకొని సూపర్ పొజిషన్ అప్లై చేసుకుంటా వచ్చి మీరు ఇక్కడ ఒక కేసు రాసిపోతుంది. ఒక కేసు రాసి గుణలా చేయాలని చెప్పి ఒక కేసు 111 కేసో లేకపోతే ఏదో కేసు మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్ 001 కేసు తీసుకొని సిమిలర్లీ ఫర్ కేసు అదర్ కేసెస్ అని చెప్పి రాసి జనరలైజ్ చేసేసేయండి. ఫస్ట్ ఆ ఇచ్చిన 14 మార్క్స్ క్వశ్చన్ వస్తే మొత్తం 3 కేసులు చేయాలి. కానీ అలా రాదు కదా. 14 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ డిఎస్సి నుంచి ఎవ్వరు కూడా ఇవ్వరు. ఓన్లీ మీకు ఇస్తే 7 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్ 8 మార్క్స్ 8+7 అని సంథింగ్ ఆ కాంబినేషన్ వస్తాయి. కాబట్టి యూ రైట్ అకార్డింగ్ టు ద గివెన్ మార్క్స్. ఓకే, అసలు ఎప్పుడు కూడా 3 కేసులు రాయడానికి ట్రై చేయొద్దు. ఒక కేసు రాసి జనరలైజ్ చేసేసేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్, ఆపరేషన్, సూపర్పొజిషన్, థెవెనిన్స్ థీరం అన్నట్టు రాయాలన్నమాట. ఒక కేసుకి రాసి జనరలైజ్ చేయాలి. జనరలైజ్ ఎలా చేయాలో కూడా చూపించాను నేను. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఇలా ఉంటుందమ్మా. ఓకే, ఏం లేదు, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ లో ఆ పైనలాగే ఉంటుంది సర్క్యూట్. అయితే ఆ పాజిటివ్ కి నెగిటివ్ కు కాదు, మనం పాజిటివ్ కి ఇన్పుట్ ఇస్తాం అనమాట ఇక్కడ. ఓకే, అలాగే సిమిలర్లీ దిస్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్ ఫాలోవర్. ఓకే, వోల్టేజ్ ఫాలోవర్ అంటాం. అలాగే దీన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటాం. ఓకే, సబ్ట్రాక్ట్ అని కూడా పిలుస్తారు, దీన్ని యాడర్ అని కూడా పిలుస్తారు. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైతే కెపాసిటర్ పైన ఉందో దీన్ని ఇంటిగ్రేటర్ అంటాం అమ్మా. ఓకే, కెపాసిటర్ మనకి ఫీడ్బ్యాక్ లో ఉంటే దాన్ని ఇంటిగ్రేటర్ అంటాం. కెపాసిటర్ ఇన్పుట్ సైడ్ ఉంటే దాన్ని డిఫరెన్షియేటర్ అంటాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి నెక్స్ట్ డిజిటల్ వోల్ట్ మీటర్స్ లో మనకి ఇక్కడ కెపాసిటర్ పైన ఉంది. ఓకే, కెపాసిటర్ పైన ఉందంటే ఇదేంటిది, ఇంటిగ్రేటర్. ఓకే, అవుట్పుట్ ఏంటి అంటే ఇదిగోండి ఈ సర్క్యూట్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే, అవుట్పుట్ ఏంటి, V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి, ఇన్పుట్ మైనస్ ఉంది కాబట్టి -1/RC ఇంటిగ్రేషన్ ఆఫ్
ఏదైతే ఇన్పుట్ V1 dt అన్నమాట. దీని యొక్క ఎక్స్‌ప్రెషన్ ఇది. ఈ ఎక్స్‌ప్రెషన్‌ని నేను నెక్స్ట్ క్లాస్‌లో